టీడీపీ పార్టీ తోడేళ్ళు, జనసేన పార్టీ గుంటనక్కలు. సోషల్ మీడియాలో వీళ్ళు మహిళల మీద దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారని, ఈ నక్కలు, తోడేళ్ళని పెంచి పోషిస్తోంది టీడీపీనేనంటూ వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల మండిపడ్డారు. రీసెంట్‌గా ఆమె పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, వైఎస్ జగన్ ఫ్యామిలీ సహా అందరి మీద ఇష్టానుసారం ట్రోల్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. బరి తెగించి పోస్టులు పెడుతున్న వారందరి మీద కేసులు ఎందుకు పెట్టట్లేదని ఆమె ప్రశ్నించారు. ఒక్కడిని అరెస్ట్ చేసినట్టు చూపించి మహిళా ఉద్ధారకుల్లాగా ప్రమోషన్ చేసుకుంటున్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ గుంట నక్కలు, తోడేళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? వైఎస్ జగన్ ఫ్యామిలీ గురించి ఇష్టానుసారం మాట్లాడిన హోంమంత్రి అనిత మీద ఎందుకు కేసు పెట్టలేదు? కేవలం కిరణ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం ఒక డ్రామా. టీడీపీ అంటేనే తెలుగు డ్రామా పార్టీ. అరెస్ట్ అయినటువంటి చేబ్రోలు కిరణ్ విచారణలో చంద్రబాబు, లోకేష్ పేర్లే చెప్పాడు. మరి చంద్రబాబు, లోకేష్ మీద ఎందుకు కేసు పెట్టలేదు? అంటూ షర్మిల ప్రశ్నల వర్షాన్ని కురిపించారు శ్యామల. మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతుంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ స్టేజ్ మీద స్కిట్లు చేసుకుంటున్నారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు సైకో అని దుర్భాషలాడారు. ఇది కరెక్టా? పిఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్ దారుణంగా కించపరిచేలా మాట్లాడారు. వారిని చూసే వారి కార్యకర్తలు కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. ఐటీడీపీ పేరుతో విషవృక్షాన్ని పెంచి పోషిస్తున్నారు. వైసీపీ నేతలు ఇచ్చినటువంటి ఫిర్యాదును పోలీసులు కనీసం చదవను కూడా చదవట్లేదు. మహిళలు, ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతుంటే హోంమంత్రి ఏం చేస్తున్నారు? ఎంతమంది బాధితులను ఆమె పరామర్శించారంటూ శ్యామల నిలదీశారు. నా మీద కూడా దారుణంగా ట్రోల్స్ చేశారు. నా వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. రాష్ట్రంలో P4 కాదు A4 అమలవుతోంది. A4 అంటే అరాచకాలు, అక్రమాలు, అఘాయిత్యాలు, అప్పులు అంటూ శ్యామల మండిపడ్డారు టీడీపీ మీద. అలాగే మహిళల పట్ల గౌరవం ఉందని చెప్పేవారు వారికి ఇచ్చేటువంటి హామీని వదిలేసినప్పుడు వారి మీద నిజమైన స్వభావం బయటపడుతుందని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం రాజ్యంలో పోలీస్ వ్యవస్థ రెడ్ బుక్ రాజ్యాంగంలో మునిగిపోయిందని షర్మిల తీవ్రంగా ఖండించారు. మాజీ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు కూడా రక్షణ లేకుండా పోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవస్థను అడ్డం పెట్టుకుని టీడీపీ, జనసేన నాయకులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీల మహిళా నేతల మీద బరి తెగించి పోస్టులు పెట్టినా వారికి కేసులు పెట్టట్లేదని, ఎందుకంటే వారిని టీడీపీ, జనసేన పెంచి పోషిస్తున్నాయని ఆరోపించారు. సోషల్ మీడియా దుర్వినియోగం మీద ఇప్పటికే వందల ఫిర్యాదులు ఇచ్చినప్పటికీ చర్యలు లేవని వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల అన్నారు. కిరణ్ అనే వ్యక్తి చేసినటువంటి తప్పుకు క్షమాపణలు చెప్పిన తర్వాత కేసు నమోదు చేయడమే దీనికి ఉదాహరణని అన్నారు. ఆయన అరెస్టు కూడా ప్రజలను మభ్యపెట్టడానికి వేసిన ముసుగు మాత్రమేనని పేర్కొన్నారు. హోంమంత్రి అనిత గతంలో విజయమ్మ మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పటికీ ప్రజలకు గుర్తున్నాయన్నారు. ఇప్పుడు కూడా ఆమె ప్రచార ఆర్భాటాలకే పరిమితమై మహిళల పరిరక్షణ విషయంలో నిర్లక్ష్యంగా వస్తున్నారని విమర్శించారు. జగన్ పర్యటన సమయంలో టీడీపీకి చెందినటువంటి మహిళా నేతని రౌడీగా సంబోధించిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు. నటన చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని, కానీ మానవతా విలువలు లేవని విమర్శించారు. ఐటీడీపీ కార్యకర్త కిరణ్ చంద్రబాబు పేరు చెప్పిన వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల ప్రశ్నించారు. ఐటీడీపీని సృష్టించిన వాళ్ళు సోషల్ మీడియా తీరుకి బాధ్యత వహించాలని ఆమె స్పష్టం చేశారు. మహిళల హననం జరుగుతున్నా ఈ నేతలు కామెంట్గా చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఒక మాజీ ముఖ్యమంత్రి కుమారుడిని సైకో అని పిలిచిన వారెవరో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.